చెన్నై దళిత్ కుటుంబంలో పుట్టిన లేడీ బాక్సర్ తులసి హెలెన్ గురించి తెలుసా? ఈమెని లేడీ మహమ్మద్ అలీ అని కూడా పిలిచేవారు. ఈమెకి 14 సంవత్సరాల వయసున్నప్పుడు తన పేరెంట్స్ పెళ్లి చేద్దామని చూస్తే ఇంటి నుంచి పారిపోయి హాస్టల్స్లో జీవిస్తూ ఫేమస్ బాక్సర్గా ఎదిగింది. 2011లో స్టేట్ బాక్సింగ్ అసోసియేషన్ సెక్రటరీ సెక్షువల్గా హెరాస్ చేస్తున్నాడని కేసు వేయడంతో అతన్ని జైల్లో పెట్టారు. కానీ ఈమె బాక్సింగ్ క్లబ్ క్లోజ్ అయిపోయి ఫైనాన్షియల్గా దెబ్బతిన్నారు. అండ్ ఇప్పుడు ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే, ఇదే స్టోరీని బేస్ చేసుకుని కొంచెం ఫిక్షన్ యాడ్ చేసి 2016లో ఇరుది చుట్టూ మూవీ తీశారు డైరెక్టర్ సుధా కొంగర. మూవీ రిలీజ్ అయ్యి సూపర్ హిట్ అయింది అండ్ సుధా గారికి నేషనల్ వైడ్ ఫేమ్ వచ్చింది. కానీ ఈ మూవీలో ఎక్కడా కూడా తులసి హెలెన్కి క్రెడిట్స్ ఇవ్వడం కానీ, తన పేరు ప్రస్తావించడం కానీ, ఈవెన్ ఇంటర్వ్యూస్లో తన గురించి మాట్లాడకుండా కేవలం ఈ స్టోరీని రియల్ లైఫ్ బాక్సింగ్ ఇన్సిడెంట్ నుంచి ఇన్స్పైర్ అయ్యి తీసామన్నారు సుధా గారు. అయితే తులసి గారు దీని గురించి మాట్లాడుతూ, నా స్ట్రగుల్స్ని, నా కథని కంప్లీట్గా రాబరీ చేసి ఇప్పుడు నా స్టోరీకి తులసి హెలెన్కి ఎలాంటి రిలేషన్ లేదని సుధా గారు మాట్లాడడం నేను తిన్న దెబ్బల కన్నా ఎక్కువ గాయం చేసిందన్నారు బాక్సర్ తులసి హెలెన్ గారు.